హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం అందరూ ఎంతో ఇష్టపడే గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనకు అచ్చం బయట కొన్నట్టుగానే వస్తుంది. ఈ టిప్స్ కనుక పాటిస్తూ చేసినట్లయితే కనుక కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడానికి నేను ఎన్టీఆర్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇది ఈ కప్పు తోటి నిండుగా ఒక కప్పు వచ్చింది. ఇప్పుడు ఈ పిండిని మనం ఈ చల్లగా అయిన పాలని కొన్ని పోసుకుంటూ మనం పిండిని స్మూత్గా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిని కలిపినట్టు కలపకూడదు. ఇది ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ మన ఇష్టం అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టి కవర్ చేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి పాకం రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఇదే కప్పుతోటి 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా, నేను 2.5 కప్స్ వరకు చక్కెరను తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే కనుక 3 కప్స్ వరకు తీసుకోవచ్చు. అలానే ఇదే కప్పుతో 2.5 కప్స్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో దాన్నే మెజర్మెంట్గా యూజ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి నేను ఒక 3 ఇలాచీని దంచుకొని వేసుకుంటున్నాను. మీరు పౌడర్ యాడ్ చేసుకునేలాగైతే కనుక పాకం అనేది మరిగిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరగబెడదాము. ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు మనం మంచిగా హై ఫ్లేమ్ మీద మరగనిచ్చి తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనిద్దాము. దీనికి తీగపాకం ఇలా రావాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కెర మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ మరగనిచ్చి మనం పాకాన్ని పక్కకు పెట్టుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మ చెక్కను పిండుతున్నాను. ఎందుకంటే పంచదార అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఈ గులాబ్ జామ్ పిండి ఉంది కదా, మంచిగా సాఫ్ట్ అయింది. దీన్ని మనం చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని దీన్ని ఫస్ట్ మనం ఇలా చేతి మీద వేసుకొని నలిపినట్టుగా మనం చేసుకోవాలి. ఇలా చేసుకొని స్మూత్ బాల్ లాగా మనం చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని మిగిలిన బాల్స్ అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత చేయడానికి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని మనం వేసినట్లయితే కనుక ఇలా బబుల్స్ వస్తే కనుక ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి మరిగిపోయినట్లే. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఇందులోకి వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి మరలా మిగిలిన గులాబ్ జామ్ బాల్స్ని కూడా మనం ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె కనుక వేడిగా అనిపిస్తే కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. లేదంటే వెంటనే మనకి కలర్ అనేది వచ్చేసి లోపల పిండి ఉడకకుండా అలానే ఉండిపోతుంది. రెడీ చేసి పక్కకు తీసుకున్న బాల్స్ని ఈ పాకంలోకి వేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అలానే మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదా, బాల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, ఎక్కడ బ్రేక్స్ అనేవి లేకుండా మనకి అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటాయి. ఈ టిప్స్ కనుక పాటించి చేస్తే కనుక ఇలానే ఎవరికైనా సరే మంచిగా వస్తాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా బాల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకొని ఒక అరగంట తర్వాత కనుక తీసుకుంటే మంచిగా సాఫ్ట్గా అవుతాయి. 20 నిమిషాల తర్వాత చూసారు కదా గులాబ్ జామ్స్ ఎలా మంచిగా పెద్దగా అయినాయో. ఇప్పుడు వీటిని మనం చూసారు కదా ఎంత సాఫ్ట్గా వస్తుందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.